నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోనే మీకు రహస్య శత్రువు ఉన్నాడు. వారెవరో తెలిస్తే గనుక మీ గుండె జల్లుమంటుంది. అయితే వృషభ రాశి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇక వారి మనస్తత్వం ఏ విధంగా ఉంది, వారి జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు అనే అంశాలు ఏమిటి, ముఖ్యంగా వృషభ రాశి జీవితంలో వారి నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు, అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ఎవరు, వారి ద్వారా వీరు ఎటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారు, అదేవిధంగా వృషభ రాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక అలాగే ఈ వీడియోపై జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వ్యక్తుల గురించి మనం చూస్తే గనుక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి అనుబంధాలు చాలా ఎక్కువగా వీరైతే ప్రాధాన్యతను ఇస్తారు. ముఖ్యంగా క్రమశిక్షణతో నూతన కార్యాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృషభ రాశి జాతకులకు ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇతరులు వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం కూడా కలిగి ఉంటారు. ఈ స్వభావం కారణంగానే ఎంతోమంది స్నేహితులను ఆత్మీయులను కూడా వీళ్ళైతే దూరం చేసుకుంటూ ఉంటారు. ఇక తమ బాధ్యతలను ఇతరులకు చెప్పుకోవాలని, ఎవరి సానుభూతి పొందాలని ఎప్పుడు కూడా ఆశపడరు. వీరు తమ బాధను మనస్సులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా వృషభ రాశి వారికి ఎక్కువగా విరోధాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వీరు ఆ ప్రయత్నంలోనూ విఫలం అవుతూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వైద్య విద్యలు, సాంకేతిక విద్యలలో ఎక్కువగా రాణిస్తారని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు ప్రజా సంబంధిత వ్యాపారాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలని కూడా వీరు కలిగి ఉంటారు. వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా చూస్తే గనుక వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశికి చెందిన వారు, వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైనా కానీ, లేదా ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారాన్ని చేస్తూ ఉన్నవారైనా కానీ ఇంట్లోనే వర్కర్స్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా ఉన్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వారు మీ మీద కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి పని చేస్తూ ఉంటారు, కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు. అదేవిధంగా మీరు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్ని ప్లాన్స్ కూడా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయట వ్యక్తులకు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చే పనిచేసే వాళ్ళే అవ్వచ్చు, వారితో మీరు ఎంతగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉందని చెప్పుకోవాలి. వృషభ రాశి జీవితంలో ఈ విధమైనటువంటి అంశాలు ఇప్పుడు ఉండబోతూ ఉన్నాయి. అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కర్స్ను ఉంచుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉందని చెప్పుకోవాలి. వృషభ రాశి వారైతే ఈ విషయంలో మీరు ఈ సమయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల గురించి మీరు అస్సలు షేర్ చేసుకోకండి. అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలను మాట్లాడుకోవద్దు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వారు, వారి మనస్తత్వం ఎటువంటిది, వారు మీ పైన ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు అనే ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. ఇక వారు మీ మంచిని కోరుకుంటున్నారా, లేకపోతే మీ చెడునే కోరుకుంటున్నారా, ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు,
లేదా వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు. ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అయితే అర్థం అవుతోంది. కాబట్టి అటువంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది మీకు. ఒకవేళ ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం అవసరమైతే వారి ముందు మాత్రం మీ పర్సనల్ విషయాలను అస్సలు మాట్లాడకూడదు. అంటే వారు ఏ పని నిమిత్తమైతే మీ ఇంటికి వచ్చారో ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక ఆ విధంగా వారిని మీరు దూరంగా ఉంచడమే మంచిది. ముఖ్యంగా మీ డబ్బుల విషయంలో కావచ్చు, విలువైన వస్తువుల విషయంలో అవ్వచ్చు, మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తూ ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు, మీ ఇంట్లోకి పనిచేయడానికి వచ్చిన వ్యక్తులే అవ్వచ్చు, ఎవరైనా సరే వారితో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వారితో కానీ వారి ముందు కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్చించనేకూడదు. మీ ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రతినిత్యం మీరు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా మీరు మాత్రం మీ సీక్రెట్స్ మాత్రం బయట పెట్టకూడదు. వృషభ రాశి వ్యక్తులకైతే చూసారు కదా, వీరి జీవితంలో ఇంట్లోనే ఒక రహస్య శత్రువు ఉన్నారు. ఎవరు అనేది, ఇక వారి ద్వారా ఈ రాశి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. అయితే వృషభ రాశి వారైతే మీకు ఇంకా అనుకూల వాతావరణం అనేది పొందటానికి హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మీకు ఇంకా అంతా మేలే కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈ మార్చి 26, 27 తేదీల్లో జరగబోయే విషయాలను మనం తెలుసుకుందాము. వృషభ రాశి జీవితంలో ఎన్నో రాజయోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఎందుకంటే వీరికి గ్రహాల యొక్క గమనం అనేది ఈ సమయంలో అనుకూలంగా ఉంది. వీరికి ఎన్నో అవకాశాలు వస్తాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారేందుకు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అలాగే మీరు చేసిన పాపకర్మలు, నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మీరు తీర్చిదిద్దడం జరుగుతోంది. ఈ సమయంలో మీరు అన్ని రంగాలలో కూడా అద్భుతంగా రాణిస్తారు. అది ఎలాంటి అద్భుతం అని అంటే గనుక, మీరు కూడా కొన్ని విషయాల్లో నమ్మలేనటువంటి గణనీయమైన మార్పులు, లాభాలు అనేవి పొందుకోవడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఆస్తులు, స్థిరాస్తులు ఇవన్నీ కూడా పొందుతారు. ఈ కారణంగానే మీ యొక్క జీవితం చాలా ఆహ్లాదకరంగా మారబోతోంది. అలాగే మీ ప్రవర్తన కారణంగా, అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కూడా పరిస్థితులు మెరుగుపడడం జరగవచ్చు. వివాహితులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా మారుతోంది. ఇప్పటి వరకు మిమ్మల్ని నిందించిన వాళ్ళే మీ యొక్క కాళ్ళ దగ్గరకు వస్తారు. అలాగే మీ సాయం కోసం ప్రాధేయపడతారు. మీతో సత్సంబంధాలను కలుపుకోవడం కోసం మిమ్మల్ని ఎంతగానో ప్రాధేయపడతారు. అంతేకాకుండా దీనివలన మీ కెరియర్లో వచ్చేటటువంటి అవకాశాలు మీ జీవితంలో కీలకంగా మారుతాయి. అలాగే మీ జీవితంలో ఇప్పుడు ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారని చెప్పుకోవాలి. మీకు పట్టబోయే అదృష్టం కారణంగా ఉన్నతంగా ఎదగడం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో జరగబోతోంది. మీ ఫ్యూచర్కు సంబంధించి సానుకూల ఫలితాలనైతే ఇప్పుడు పొందుతారని చెప్పొచ్చు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు వారి యొక్క కమ్యూనికేషన్ పరిష్కార నైపుణ్యాలను మీరు పెంపొందించుకొని మీరు చేపట్టినటువంటి పనులలో తప్పకుండా విజయాలు సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ఈ సమయంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని స్థిరత్వం చేసుకుంటారు. ఇక జీవితంలో మీరు ఎన్నడూ చూడనటువంటి మెరుగైన ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు అనే చెప్పుకోవాలి. కొత్త కొత్త ఆలోచనల ద్వారా కొత్త మార్గాలను అన్వేషించి మీకు ఎంతో ఆర్థిక వృద్ధిని ఈ సమయంలో పొందుకుంటారని చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి అయితే అనేక రకాల ధన ప్రాప్తి అనేది పొందేందుకు మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఇప్పుడైతే చక్కగా ఫలించబోతోంది అనే చెప్పుకోవాలి.